మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్‌నెస్, అరవింద కాన్షియస్‌నెస్, యోగా టీచ్, ప్రాణ ట్రీట్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. ఆంధ్ర మహాసావిత్రి 25వ అధ్యాయం త్వమేవాహం. సావిత్రి భౌతిక స్థితికి వచ్చింది. యథారీతి అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తున్నది. ఆమె అంతరంగాన్ని, దాని పరిణతిని ఎవరూ గుర్తించలేదు. ఆమె విశిష్ట వైఖరిని ఎవరూ శంకించలేదు. ఆమె పలుకు, ప్రవర్తన మామూలుగా ఉన్నా మానసికంగా ఎంతో మార్పుకు లోనైంది. తన శూన్యాన్ని మహాశక్తిగా మార్చుకోగలుగుతున్నది. ఇప్పుడు సత్యవంతుని సహచరిగా మసులుతున్న, ఆశ్రమవాసుల మధ్య మనుగడ సాగిస్తున్న ఆమె అంతస్తు వేరు, అంతర్స్థితి వేరు. ప్రకృతి పరమాత్మ నడిపించినట్లు నడుస్తుంది. అనుక్షణం అనంత సీమల్లోకి పయనించి ప్రశాంతిని అందుకుంటుంది. సత్యవంతుని సరసన కూర్చున్న సావిత్రికి తనది కాని ఒక వాణి వినిపించింది. ప్రాపంచిక మాయ తొలగిపోయింది. అవాస్తవం కరిగిపోయి సత్యం గోచరమైంది. శూన్యం కన్న బలమైనది, శక్తివంతమైనది సత్యం. తన ఆత్మ విశ్వాత్మకు ప్రతినిధి. అదే త్వమేవాహం అనుకోగల స్థితి. అప్పుడామెకు లోకమే పరమాత్మ స్వరూపంగా కనిపిస్తున్నది. అన్నీ తానేనన్న అనుభూతి చెందుతోంది. అది ఆత్మదర్శనం, అంతర్మథనం ఫలితంగా అందుకున్న అమృత భాండం అది. అంతర్మథనం ఫలితంగా అందుకున్న అమృత భాండం అది. మహారణ్యం మధ్య చిన్న పర్ణశాల. పగలు వెనుక రేయి, రేయి వెనుక పగలు. జీవితం సాదాగా సాగుతోంది. నిత్య నైమిత్తికాలలో మార్పు లేదు. బాహ్య జీవనం ప్రశాంతంగా సాగుతున్నట్లే అనిపిస్తున్నది. పరిసరాలు పూర్వ వైభవాన్ని సంతరించుకోసాగాయి. జనాలకు ఆమె మామూలు సావిత్రి వలె తోచింది. వేదమాత తన బిడ్డను హృదయానికి హత్తుకుని చేతులు బిగించి సందిట పొదుగుకుంది. ఆ కౌగిలిలో ఆత్మ, శరీరం, ప్రకృతి, మాతృప్రేమానురాగాలు తనివితీరా అనుభవించాయి. ఆ పారవస్యంలో పరిణామం ఉంది. ఏమాత్రం మృత్యుభయం లేదు. ఆమె బాహ్య లక్షణాలు గమనించేవారికి ఆమెలో ఎలాంటి నవ్యత, దివ్యత్వం అగుపించవు. పరమాత్మ ప్రతినిధి అయిన వ్యక్తి మహాపురుషుడైనా కావాలి, శూన్య హృదయుడైనా కావాలి. అందరి దృష్టికి సావిత్రి ఒక సంపూర్ణ వ్యక్తి, పూర్ణ యోగిని. ఆమె ఔన్నత్యం, మాధుర్యం, ప్రేమతో పరిసరాలను ప్రభావితం చేస్తుంది. అయినా ఆమె తన సావిత్రి, తమకు తెలిసిన సావిత్రియే. ఆమె దినచర్యలలో గుర్తించదగిన మార్పు కనిపించలేదు. అందరితో సంభావిస్తుంది. అన్ని పనులు యథాప్రకారం చేస్తుంది. విశ్వరూపాన్ని ఆమె దర్శించింది. ఆమె ఆత్మ చుట్టూ పూర్ణపు నిశ్చలత్వం, నిర్మలత్వం. అంతరంగంలో మాత్రం శూన్యం, చైతన్యం. ఆ శూన్యంలో వాస్తవం తప్ప మరేమీ కనిపించదు. మాటలకు, చేతలకు వెనుక భావం లేదు. శూన్యం అవ్యక్తంగా ఆమెను నడిపిస్తుంది, పలికిస్తుంది.
అది ఊహాతీతం, అదృశ్యం, అగోచరం. తన శరీరాన్ని భవిష్యత్తులో జరిగే ఒక మహా కార్య నిర్వహణకై పోషించుకుంటున్నది. ప్రకృతి ఆమెను బ్రతికించుకుంటున్నది. ఆమె జీవించడం ప్రకృతికి, పరమాత్మకు అవసరం. ఇప్పుడు ఆమె హృదయం అన్ని ఆత్మలకు ఆలవాలమైన శూన్యం. విశ్వంలో జరిగే అనేక సంఘటనలను గ్రహిస్తుంది. అది పరమాత్మకు సంకేతమైన మహాశూన్యం. జీవుని పూర్ణత్వానికి చిహ్నం. ఆమె మాటలలో, చేష్టలలో పూర్ణత్వం వ్యక్తమవుతుంది. అదే ఆమె సౌందర్యం, ప్రాణం, అసలు సిసలు మార్మికత సావిత్రి రూపుదాల్చింది. ఆమె అంతరంగంలో ప్రత్యగాత్మ. పరమాత్మ ప్రజ్ఞ తనలో కలిగినప్పుడు భౌతిక ప్రజ్ఞ కోల్పోతుంది. అహంకారం వదిలిపెట్టిన శరీరం నిరుపయోగం అనిపిస్తుంది. నిస్తేజంగా ఉంటుంది. అనంత సాగర తరంగాలపై పరుగులు తీస్తుంది. స్వప్న రాగలీన అయి సావిత్రికి సగం జీవితం ప్రజ్ఞ, సగం జీవితం వాస్తవం అయింది. అంతర్దృష్టికి భవిష్యత్తు కనిపిస్తుంది. అది ఆత్మ అప్రయత్నంగా గ్రహించే విషయం. ఇప్పటికీ అది అనివార్యమే అనిపిస్తుంది. వ్యక్తి మరణించినా సృష్టి కొనసాగుతుంది. భౌతికత్వం సమసిపోగా అతీంద్రియత్వం మిథ్య అవుతుంది. అప్పుడు భగవంతుని అవసరం కనిపించదు. అవతార ప్రయోజనం కనిపించదు. అంతా నిర్వ్యాపారం. ఒకప్పటి వాస్తవం ఛాయగా మిగిలిపోతుంది. జీవిగా ఉన్నంతకాలం సృష్టించాలన్న కోరిక ఉంటుంది. అది సృష్టి రహస్యం. ఆమె తిరిగి తనదైన నిర్మల నిశ్చల స్థితిని పొందింది. మహాశూన్యంలో అంతా పూర్తిగా లయం కాదు. జీవం సంపూర్ణంగా శూన్యంలో కరిగిపోదు. అది ఎవరికీ అర్థం కాని పరమ రహస్యం. ఆమె సత్యవంతుని సరసన ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె మనస్సు అతని మనస్సుతో ఏకమవుతుంది. చీకటిలో ఉన్నప్పుడు, హృదయం చీకటిమయం అయినప్పుడు సత్యం తెలుస్తుంది. సత్యం వాస్తవానికి భిన్నం. సత్యం హృదయంలో నిగూఢంగా దాగి ఉంటుంది. ఆలోచన చేర్చగల శిఖరాన్ని చేరుకుంటుంది. అక్కడ నుండి తన వేదన గుర్తిస్తుంది. వేదన మనిషి ఆర్తిని గమనిస్తుంది, కానీ సమాధానపడదు. అవ్యక్త సందేశాలు ఆత్మ శిఖరాల నుండి దిగి వస్తుంటాయి. వాటిని మనిషి అందుకోడు. వాటి వెలుగులు లోకాన్ని తాకవు. ఆమె మనస్సు నిర్మలం. నిర్మలమైన మనస్సు మాత్రమే సత్యాన్ని స్వీకరిస్తుంది, సత్యాన్ని ప్రవచిస్తుంది. అవి అగ్నులు కల్పించుకున్న ఆకృతులు. ఒక్క మాట చాలు ప్రజ్ఞా హృదయం స్పందించడానికి. ఒక్క ప్రజ్ఞ చాలు మనిషి పెదవులు అమృత వాక్కులు చిందించడానికి. ఆశ్రమాలలో తపోనిధుల సమక్షంలో ఆమె ప్రవచనాలు ఉపనిషద్వచనాలవుతున్నాయి. అవి మానవ వివేకానికి, ప్రజ్ఞకు అతీతమైనవి. అవి అత్యంత నిగూఢం, మార్మికం, అసామాన్యం. ఆమె శరీరం, మనస్సు మార్మికతకు నెలవు. ఆమె నోటి నుండి వెలువడే మాటలు పరమ సత్యాలవుతున్నాయి. ఆమె నుండి విజ్ఞాన వీచికలు వెల్లువలై ప్రవహిస్తున్నాయి. ఆమె జ్ఞానం అందరినీ అబ్బురపరుస్తుంది. ఎంతో సాధనతో గాని గ్రహించ వీలులేని పరమ సత్యాలను ఆమె నుండి పొందుతున్నారు. ఆ భావాలు ఆమె మనస్సు సృష్టించినవి కావు. ఆమె శూన్య హృదయంలోని నిస్త్రంతి విపంచి పలికిస్తున్న శబ్దాలివి. ఆమె నుండి ఒక మహా తేజస్సు ఉద్భవించింది. జీవుని జ్ఞాన శిఖరాలపైన ద్వంద్వ శక్తులుంటాయి. అవి అదృశ్యంగా పనిచేస్తుంటాయి. ఆమె శూన్య స్థితిలో వాటిని తెలుసుకుంటుంది. ప్రకృతి తన ధర్మాలనే సమర్థిస్తుంది. మానవ శరీరాన్ని, మనస్సును తన ప్రయోజనాలకై ఉపయోగించుకుని పనితీరిన తర్వాత మనిషిని నిరుపయోగం చేసి మృత్యు ఒడిలోకి విసిరివేస్తుంది లేదా శూన్యంలో లయింపచేస్తుంది.
శూన్యంలో దాగి ఉన్న మార్మికత మనిషి ఆలోచనను ఆధ్యాత్మికత్వంతో జతచేస్తుంది. మౌన సంభాషణ అద్భుతం. ఆత్మ సంభాషణ అంతకంటే మహాద్భుతం. మౌన సంభాషణ అద్భుతం. ఆత్మ సంభాషణ అంతకంటే మహాద్భుతం. ఆమె తన ఆత్మ సామ్రాజ్యంలో ప్రశాంతంగా ఉండి రోదసీ శూన్యం నుండి వెలువడే భావాలను గ్రహిస్తుంది. వాటిని సత్యాలుగా ప్రవచిస్తుంది. అవి మనస్సులో నిలబడవు. ఆత్మ సైతం వాటిని నిలవరించలేదు. అవి ప్రజ్ఞాతరంగాలుగా ప్రపంచవ్యాప్తం కావడానికే వ్యక్తమవుతుంటాయి. శూన్యంగా ఉన్న ప్రతి తావుకు అంతరంత అంతరంగ తరంగాలు పయనిస్తాయి. శూన్యంగా ఉన్న ప్రతి తావుకు అంతరంగ తరంగాలు పయనిస్తాయి. నిరామయమైన ప్రతి జీవి వాటికి కేంద్రమే. శరీరం అడ్డు కాదు. మనస్సు అడ్డుకోదు. అవి అది కేంద్ర బిందువు పైని వర్తులం. అన్ని హద్దులను అతిక్రమిస్తుంది. అనంతం వరకు పయనిస్తుంది. భావ తరంగాలు ఎప్పటికీ తరిగిపోవు. శూన్యంలో సైతం కరిగిపోవు. జీవుని స్వక్షేత్రం అనంతాకాశంలోని అఖండ శూన్యం. ఆ జీవక్షేత్రానికి హద్దులు, సరిహద్దులు ఉండవు. దానికి రూపం, ఆకారం ఉండవు. భూమ్యాకాశాలు, భావాలు ఏవీ అడ్డుకావు. అది నిర్మల ప్రశాంతిలో అపరిమితంగా విస్తరిస్తుంది. జీవి తనను గమనిస్తూ లోకాన్ని గమనిస్తుంది. అక్కడ మనిషి ఉండడు. మేధ ఉండదు. అనుభవాలు, అనుభూతులు ఉండవు. సంఘటనలకు అవకాశం లేదు. ఉద్రేకాలు, ఉన్మాదాలు, ప్రమోదాలు, ప్రమాదాలు ఏవీ ఉండవు. అంతర్లోకంలో చలనం ఉండదు. సంచలనం ఉండదు. అంతా నిర్మలం. అంతా నిరామయం. ఆ స్థితి కోసమే పరమాత్మ ఎదురుచూపు, ప్రతీక్షణ. సొమ్మసిల్లిన సత్యవంతుని ప్రక్కన కూర్చుని ఉన్న ఆమె అంతరంగంలో మథనం సాగుతోంది. ఆమె మనస్సు జాగృతంగానే ఉంది. అగాధం వంటి నిశీధం ఆమెను పరివేష్టించి ఆమెను పలకరిస్తోంది. హృదయవాణి పదే పదే ఆమెను పలకరించ యత్నిస్తోంది. అది ఆమె వాణి కాదు. అంతర్వాణి కాదు. ఏదో భావవాణి. పరిణత భావ విపంచి. ఆ వాణి నిస్వవానికి బాహ్యం. అంతరం పులకించినట్లయింది. గతం వర్తమానంలో కలిసిపోయింది. సకల జీవరాశి ఒక్క రూపుగా తోచింది. అవాస్తవ ప్రపంచం పూర్తిగా అంతరించిపోయింది. మానస కల్పితం ఏదీ లేదక్కడ. దానికి రూపం, ఆకారం, సంకేతం ఏవీ ఉండవు. ఒక జీవం, ఒక ఆత్మ సకల సృష్టిని దర్శించగలదు. ఒక జీవం, ఒక ఆత్మ సకల సృష్టిని దర్శించగలదు. తానే అసంఖ్యాక రూపాలుగా మారగలదు. జీవం తాను చూచింది, తానైనది, తను కాగలది అన్నీ అంతా ఒక మహత్తర సత్యానికి ప్రత్యక్ష నిదర్శనం. సత్యం అసత్యం కావడానికి వీలు లేదు. అది సజీవం, అది చైతన్యం, అది సత్యం, నిత్యం అయినది. అక్కడ అవాస్తవానికి ఆస్కారం లేదు. వాస్తవానికి అవాస్తవిక భావన ఎప్పుడో లయించిపోయింది. అక్కడ విస్తరించిన చైతన్యం అనంత నిర్మితం. అంతా బ్రహ్మ పదార్థం. అది తిరిగి శూన్యంగా మారదు. అది తనలో నుండి విశ్వాన్ని ఒక సంకల్పంతో స్వాప్నికంగా రూపొందిస్తుంది. తిరిగి ఆ విశ్వాన్ని శూన్యంలోనే లయింపచేస్తుంది. సృష్టించబడినదేదీ అవ్యక్తం కాదు. అవాస్తవం కానేరదు. అవాస్తవ శూన్యంలో అనంతంగా వ్యాపించిన శూన్యం అది. అనుభవం ఆత్మకు అందుతుంది. ఆత్మ అనుభవానికి చేరువవుతుంది. ఒకటి మరొకటి కాదు. అది ఆమె ఆత్మ.
అందరి ఆత్మ ఒకటే. అస్తిత్వం పొందిన వాస్తవిక సత్యం. సకల జీవరాశికి ఆటపట్టైన చైతన్యం అది. అదే కాలం, కాలరహితం, కాలాతీతం. చూచేది, చూడబడేది అదే. రూప, అరూప స్థితులలోని సచ్చిదానందం అదే. అదే ప్రేమకు పరాకాష్ట. అదే పరిష్వంగ పారవస్యం. అది మేధలోని భావం, లోచనం. బ్రహ్మానంద శిఖరాగ్రాన నెలకొన్న ఆనందం అది. ఆమె కాలాన్ని అధిగమించి అనంతత్వాన్ని చేరుకుంది. పరిమితి నుండి జారి అపరిమిత్వాన్ని చేరుకుంది. ఆమె ఆత్మ అందని శిఖరాలకు ఎగబ్రాకింది. జీవి యాత్రకు అది అంతం, ఆది అంతం ఉండవు. జీవి యాత్రకు ఆది అంతం ఉండవు. అది అగాధాలలోకి చొచ్చుకొని పోతుంది. నిశ్శబ్ద మార్మికతకు అంతం లేదు. ఒకే ఒక్క హృదయంలో విశ్వం యావత్తూ ఇమిడిపోతుంది. అయినా సృష్టిలో అనేకత్వం ఎక్కువ. అనేకత్వంలో ఏకత్వ సాధన జీవి పరమగమ్యం. ఒకే ఒక్క హృదయంలో విశ్వం యావత్తూ ఇమిడిపోగలదు. అయినా సృష్టిలో అనేకత్వం ఎక్కువ. అనేకత్వంలో ఏకత్వ సాధన జీవి పరమగమ్యం. ఆత్మ విశ్వవ్యాప్తం, అగణితం, అపరిమితం. అది శిఖరాలను అధిగమిస్తుంది. అఖాతాలను చూస్తుంది. అనంత కాలంలో జీవిస్తుంది, పయనిస్తుంది. అయినా మృత్యువును భరిస్తూ కాలచక్రంలో తిరుగుతుంది. ఆత్మలో అన్ని వైరుధ్యాలు సమసిపోయి సత్యాలుగా భాసిస్తాయి. ఆత్మ పరిణామాన్ని, పరిమాణాన్ని, పరిస్థితిని అధిగమిస్తుంది. ఒక జీవి విశ్వాత్మతో తాదాత్మ్యం చెంది పరిణామంలో పాలు పంచుకొని విశ్వపురుషుని రహస్యాన్ని పరిరక్షిస్తుంది. సృష్టికి కర్త తానే అవుతుంది. మనస్సు ఒకేసారి అనేక కోణాలలో తనను తాను చూచుకొని పరిణామాన్ని అనుశీలిస్తుంది. జీవితం నాటకం. విశాల జగత్తు నాటకరంగం. విశ్వమే శరీరం. భగవంతుడు ఆత్మ. సమస్త సృష్టి ఒకే ఒక్క సత్యానికి అనేక రూపాలు. ఒకే ఒక్క వాస్తవానికి భిన్న స్వరూపాలు. ఆమె ఆత్మదృష్టికి ప్రపంచం సజీవ దైవం. అంతా పారమాత్మికమే. అదే ఆత్మసత్యం. తన ఆత్మ సత్యాన్వేషణ చేస్తుంది. సమస్త విశ్వం తానే అయినా ఆత్మ సత్యం కొరకు ఈ విశ్వంలోనే అన్వేషిస్తుంది. ఆమె సత్యాన్వేషణలో కాలాన్ని దాటి ప్రకృతి సంఘటనలన్నీ ఆమె అనుభవాలే. సృష్టిలోని స్పందనలు సైతం ఆమెవే. సకల జీవులను ఆమె సంభావిస్తుంది. అన్నింటినీ అనుభూతిస్తుంది. విశ్వాన్ని తానై పూర్తిగా ఆక్రమిస్తుంది. రోదసీ తీరాలు ఆమెకు హద్దులు. విశ్వజీవనం ఆమె స్వీయ జీవనం. ఆమె మేధకు విశ్వమేధతో సారూప్యం ఉంది. తన రూపానికి విశ్వం బృహత్తర రూపమే. అందులో తాను జీవిస్తూ తానే తత్గా మారుతుంది. తత్వమసి అనుకుంటుంది. విశ్వంలోని అనేక రూపాలలో తనది ఒక రూపం. తాను ఒంటరి అయినా అన్నీ భరిస్తుంది. విశ్వంలో ఎక్కడైనా సంచరించగలదు. అందరి ఆలోచనల్ని తాను గ్రహించగలదు. అందరి భావాలతో ఆమెకు అనుబంధం ఏర్పడ్డది. అందరి శరీరాలు తన శరీరం వంటివే. తాను కాదు. విశ్వం అంతా తానే. దిగంతాల నుండి సర్వ విజ్ఞానం, విశ్వప్రజ్ఞ ఆమెను చేరుతుంది. తానే తిరిగి అనంతంలోకి, దిగంతాలలోకి వ్యాపిస్తుంది. అనంతత్వం ఆమె నిజ నివాసం. తాను ఒక్కచోట ఉన్న
తన ఆత్మ అన్ని తావులా సంచరిస్తుంది. తారకలు సైతం ఆమె చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఆమె ఉన్నది భూమిపైన అయినా అన్ని భువనాలలో సంచరిస్తుంది. పరలోకాలు, దివ్యజ్ఞాన లోకాలు అన్నీ తనవే. ఆమెలో విశ్వం పునర్వికాసం చెందింది. ప్రకృతిలోని కృతులన్నీ ఆమె ప్రతికృతులే. అందరి ఆత్మ తానే అయి ఏకాత్మ అవుతుంది. అందరిలో ఉన్నది తనే. అన్నీ తనలోనే ఉన్నాయి. ఆ తాదాత్మ్య స్థితి తొలిసారిగా కలిగింది ఆమెకు. ఆ భావనతో తనను తాను మరిచిపోయి అభావమైంది. తానుగా కనిపించేది సర్వానికి, సత్యానికి ప్రతిరూపం. చెట్లలో, ఆకులలో, పూలలో ఉన్న చైతన్యం తాను. పూలలో దాగిన మకరంద మాధుర్యం తాను. సౌందర్యం, సౌకుమార్యం తాను. వలపులు పరిమళించే ప్రేమ కుసుమం తాను. సరోవరంలో వికసించే అరవిందం తాను. ఉపచేతన నుండి ఆమె మానసిక స్థాయికి చేరుకుంది. విశ్వ హృదయంలోని ప్రేమానురాగం తానైంది. మానవ హృదయంలో దాగి ఉన్న దివ్యత్వం తానైంది. ఆత్మ పరమాత్మను చేరడానికి తొలి సోపానం తానైంది. తనలోనే సృష్టి వికసిస్తుంది. తానే సృష్టికి ఆధారం. కాలం తనే. కాలగతికాలైన స్వప్నాలు తనే. తానే పృథ్వీ. సృష్టిని నడిపించే కాలం తానే. ఆ స్థితుల్ని దాటి కాలాన్ని, దూరాన్ని అతిక్రమించింది. మహాప్రజ్ఞ ఆమెకు సహజాలంకారమైంది. అనంతత్వం ఆమెకు అనుక్షణ నీరాజనమైంది. అమరత్వం ఆమె నుండి కాలంలోకి తొంగిచూచింది. మహాప్రజ్ఞ ఆమెకు సహజాలంకారమైంది. అనంతత్వం ఆమెకు అనుక్షణ నీరాజనమైంది. అమరత్వం ఆమె నుండి కాలంలోకి తొంగిచూచింది. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్